రక్షాపురము డిఎంఆర్ ల్యాబ్స్ దగ్గరగా ఉన్న వ్యూల ప్రార్థనా మందిరం నుంచి చేరువచ్చిన మీకు ప్రత్యేకంగా ఈ మైకు ద్వారా దేవుని మాటలు వింటున్న మీకు ప్రత్యేకంగా ప్రభు నామమున ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కటి పాటలు మీరు వింటూ వచ్చారు. ఈ డిసెంబర్ మాసము యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక లేదా జన్మదినాన్ని జరుపుకునడాన్ని అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన విషయాలు ఎంతో తేటగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే బైబిల్లో రాయబడ్డాయి. వాటిని ప్రేమతో మీకు పరిచయం చేయడానికి ఈ రాత్రి మీ దగ్గరికి మేము వచ్చిన వారంగా ఉన్నాం. ఇంతవరకు దినేక వాక్యాన్ని మత్తయి సువార్త 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. అందులో ఒక మాట, ఒక తలంపును మీకు జ్ఞాపం చేయాలని కోరుచూ ఉన్నా. దయచేసి నాతో పాటు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. బైబిల్లో ఉన్నదే మేము తెలియజేస్తూ ఉన్నాం. మా స్వంత మాటలు చెప్పడము లేదు అని చెప్పడానికి కొన్ని రెఫరెన్స్లు కానీ పుస్తకాల పేర్లు కానీ చెప్పడాన్ని మీరు దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పాను. దేవుడు ఈ వాక్య భాగాల ద్వారా మనతో స్పష్టంగా, నేరుగా, సూటిగా మన క్షేమము కొరకు మాట్లాడునుగాక. మనకందరికీ తెలుసు, క్రిస్మస్ అన్నది ఈ మాట లేదా ఈ పేరు విన్న వెంటనే మనము ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి సహజంగా వచ్చేవారంగా ఉంటాం. అందులో ఒకటేంటంటే ఇది యేసుక్రీస్తు యొక్క జన్మదినం, చాలా సంతోషం. 2, ఈ యేసుక్రీస్తు అన్న వ్యక్తి క్రైస్తవులకు చెందినవాడు లేదా క్రైస్తవ మత స్థాపకుడు అని చాలా వరకు ఒక అభిప్రాయంలో మనుషులు ఉండడాన్ని మనం చూడగలం. బహుశా మీకు కూడా అలాంటి అభిప్రాయం ఉంటుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. అయితే బైబిల్ దానికి భిన్నంగా తేటగా తెలియజేయడం విశేషం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది ఒక మతానికి సంబంధించింది కాదు అని బైబిల్ ఎంతో తేటగా మాట్లాడుతూ ఉంది. అది లూకా సువార్త 2వ అధ్యాయము 10లో మనం గమనించగలం. భయపడకుము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ అన్న మాట దగ్గర భారతదేశం కూడా అని చెప్పకనే చెప్పవచ్చు. మనకందరికీ తెలుసు, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితికి వెలపట 90 నుంచి 100 దేశాలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితిలో 195 దేశాలు భాగస్వామిగా ఉన్నాయి. దగ్గరగా 280 పైచులకు దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లు. 2023 నవంబర్ మాసము స్టాటిస్టిక్స్ ప్రకారము యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఒక ప్రశ్న అడిగారు. ప్రస్తుతము ప్రపంచ జనాభా, వాళ్ళే జవాబిచ్చారు 800 కోట్లు. 800 కోట్ల బేబీ పుట్టిన దేశము, పుట్టిన మాసము, పుట్టిన బేబీ అమ్మాయ అబ్బాయ? ఇది అడిగిన ప్రశ్న. జవాబు చెప్పేశాడు. 2023 దానికి జవాబు ఏంటంటే 800 కోట్ల జనాభా 2023 నవంబర్కి రీచ్ అయింది. 1 ఆన్సర్ వచ్చేసింది. 2, పుట్టిన బేబీ 800 కోట్ల బేబీ ఎక్కడ పుట్టాడు? ఆబ్లిక్
మళ్ళీ లీక్ అవుతుంది ప్రశ్న జవాబు. న్యూజిలాండ్. దాని వెంటనే లింగం అంటే పురుషుడా లేదా స్త్రీ, అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. ఇది 2023 నవంబర్, అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యాయి. చాలా వేగంగా మనము జనాభాలో ముందుకెళ్తున్నాం. దేశపు జనాభా 150 కోట్లు పైచులుకు, ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. ఇప్పుడు ఈ మాటను తీసుకెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నప్పుడు, ప్రపంచంలో ఉన్న 280 పైచులుకు దేశాల వారికి, లేదా కేవలం ఐక్యరాజ్య సమితిలో మాత్రమే పరిమితమైన 195 దేశాలకి, అందులో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కలగబోయే ఒక మహా సంతోషాన్ని తీసుకుని వచ్చే శుభవర్తమానం ఏదైనా ఉంటే అది క్రిస్మస్. మీరు బాగా గమనించారు లేదో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు అని బైబిల్ ఎంతో తేటగా సెలవిస్తుంది. వాస్తవానికి ఆ మాట ఎలా ఉండాలి? ఇదిగో ఇశ్రాయేలు వారికి అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని రాయబడలేదు. లేదా ఇదిగో యూదులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అని కూడా రాయబడలేదు. అయితే విచిత్రం ఏంటంటే, ఇంకా క్రైస్తవులు అంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే క్రైస్తవులు. ఆ ప్రశ్నకి జవాబు లేదు అప్పటికి. కనుక ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, దాన్ని క్రిస్మస్గా మనము సెలబ్రేట్ చేయడంలో ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితము కాదు. ఇది ప్రజలందరికీ అన్నది బైబిల్ ఎంతో తేటగా చెప్పడం విశేషం. పైపిచ్చి ఆశ్చర్యాన్ని గురి చేసే సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు సంబంధించి ఎందుకు పుట్టాడు అన్నదానికి కనీసం 5 విషయాలను పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎంతో తేటగా స్పష్టంగా చెప్పడం విశేషం. వాస్తవానికి పుట్టుట అన్నటువంటి మాట తెలుగులోనే కనిపిస్తుంది. వాస్తవానికి అది గ్రీకు టెక్స్ట్ మీరు తీసుకున్న, కనీసం ఇంగ్లీష్ బైబిల్లో తీసుకున్న, ఉదాహరణకి రోమపత్రిక 9:5 క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తెలుగు తర్జుమా. ఇంగ్లీష్లో ఏముంటుంది? యాజ్ కన్సర్నింగ్ ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అక్కడ రాయబడిన క్రైస్ట్ కేమ్ అనే మాట మీరు గమనించాలి. దేవుడు ఏంటంటే పుట్టడం ఏంటి అని ఒకంత మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితమే పుట్టాడా? అయితే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట మీరు గమనించాలి. యోహాను సువార్త 8:56 మీరు గమనిస్తే కొంతమంది ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో కూడా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాడు, అయ్యా నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. అరే, పట్టుమని 50 ఏళ్ళు కూడా నీకు లేవు, మా తండ్రి అయిన అబ్రహామును నువ్వు చూసావంటే అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అన్నాడు. చూడండి, కనుక యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాలకు మాత్రమే చెందినవాడు కాదు, అందుకు ముందు నుంచే ఉన్నవాడు. చూడండి, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. నిర్గమకాండము 33:20 ఈ మాట మనం చూస్తాం. అక్కడ రాయబడింది, ఏ మనుష్యుడు నన్ను చూచి, అంటే ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు, చస్తాడు. సూర్యుని దగ్గరికి వెళ్దామా అండి? మనము అమావాస్య లేదా దాన్ని ఏమంటాము, గ్రహణం ఏర్పడేటప్పుడు కనీసం నేరుగా సూటిగా మనం చూడలేము. దానికి ఏం చేస్తాం మనము? గ్రహణం ఏర్పడేటప్పుడు ఎక్స్రే ఫిల్మ్ తెచ్చుకొని కంటికి మధ్యలో పెట్టి మనం చూస్తాం. ఎందుకు? కళ్ళు పోతాయి. కనిపించే సూర్యుడిని నేరుగా చూడలేని వాళ్ళము సృష్టికర్త అయిన దేవుణ్ణి నేరుగా చూడగలమా? అందుకే క్రీస్తు ఎవరు? కొలస్సీ 1:18 ప్రకారము అదృశ్య దేవుని స్వరూపమని రాశాడు. ద వెరీ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అన్నాడు. చూడండి, దేవుడు అదృశ్యుడు అయితే ఆయన చూడాలి అంటే యేసుక్రీస్తుని ప్రభువును చూస్తే చూచినట్టే. 2 కొరింథీ పత్రిక 4:4 మనం చూస్తాం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు అన్నాడు. క్రీస్తు ఎవరు? దేవుని స్వరూపం అని రాశాడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫిలిప్పీ పత్రిక 2:6 మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో పాటు సరి సమానముగా ఉన్నటువంటి వాడు అనే మాట మనం చూడగలం. కనుక దేవుణ్ణి
సాక్షాత్తు నేరుగా సూటిగా మనం చూడలేం, ఎందుకంటే మనం చస్తాం. అయితే దేవుడు అద్భుతమైన విధానంలో తన్ను తానే ప్రత్యక్షపరచుకోవాలి. అది మీరు బాగా గమనించాలి. ఇది నన్ను మనుష్యుడు దైవాన్వేషి లేదా సత్యాన్వేషి, సత్యము కొరకు అన్వేషించే వ్యక్తి, లేదా దేవుడు కొరకు వెంపర్లాడడం, దేవుని వెతకడం కొరకు ఎన్నో సంవత్సరాలు వెతికాడు. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు 6000 సంవత్సరాల మానవ చరిత్ర. సరే, ఆది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి నుంచి వచ్చాడా, లేదా దేవుని యొక్క సృష్టి అంటే బైబిల్ మాత్రము దేవుడే స్వయంగా నిర్మించారన్నది వాస్తవం. కోతి నుంచి మనిషి వస్తే కోతిలాగా తయారు కావాలా, నెక్స్ట్ రూపాంతరం చెందుకుంటా పోతే? అలా కాదు. కోతికి అంత సీన్ లేదు. కనీసము మనం ఈరోజున పిఎస్వి రాకెట్లంతా కనీసం పేపర్ రాకెట్ కూడా చేయలేదు. పేపర్ ఇచ్చి రాకెట్ తయారు చేయమంటే అసలు మన భాష అర్థం కాదు. కనుక దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికలో ఆయన సృష్టించినటువంటి వాణిగా మనం చూస్తాం. ఈ సర్వ సృష్టికర్త మానవాళిని నిర్మించాడు, చేశాడు. ఇదిన ఈ మానవుడు దేవుని కొరకు అన్వేషణ చేసినట్లుగా మనం చూస్తాం. ఆదాము అనే మనుషుడు మొట్టమొదటి మనుషుడైతే అక్కడి నుంచి మనం మొదలు పెడితే ఇప్పటికి 6000 సంవత్సరాలు అయింది. ఈ కాల పరిమితిలో మనుషుడు దేవుని కొరకు అన్వేషణ చేశాడు, వెతికాడు. కానీ ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోయాడు. అందుకే రకరకాల అభిప్రాయాలకు వచ్చాం. అందుకే అభిప్రాయం అన్న మాట నుంచే మతం పుట్టినట్లుగా మనం చూస్తాం. మతం అన్న మాటకు అర్థం ఏంటంటే అభిప్రాయం అని అర్థం. సంస్కృత భాషలో నుంచి ఈ పదం వచ్చింది. నేను కూడా అంతో ఇంతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సంస్కృతం, గురుకుల విద్యాలయాల్లో సంస్కృతం చదవాల్సిందే. కనుక సంస్కృతం చదివాం. కనుక సంస్కృతంలో మతం అన్న మాటకు అర్థం ఏంటంటే అభిప్రాయము. మనిషి ఒక అభిప్రాయానికి వచ్చాడు, ఖచ్చితమైన అభిప్రాయానికి మాత్రం రాలేకపోయాడు. రకరకాల అభిప్రాయాలకు పరిమితమయ్యాడు. అందుకే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి? భారతదేశంలో 7 మతాలు ఉన్నాయి, పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన మతాలు. ప్రపంచమంతా దీనికి మనం గ్రంథాలయాలకు వెళ్ళి ఏం వెతకనక్కర్లా. మనకు ప్రశ్నలు కావాలంటే జవాబులు ఇచ్చే తల్లి ఉంది, ఆవిడే గూగుల్ తల్లి. గూగుల్ తల్లికి దగ్గరికి వెళ్ళమ్మా, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయమంటే more than 40,000 different religions are there on the face of the earth. 40,000 మతాలు అంటే 40,000 అభిప్రాయాలు. ఈ 40,000 మతాలు దేవుని విషయంలో కలిగి ఉన్నాయి. మరి దేవుడు ఒక్కడే కదా. E=mc², ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. అది దేశం, భారతదేశం అయినా, అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, అంటార్కిటికా వెళ్ళు, చీకటి ఖండమైన ఆఫ్రికాకి వెళ్ళు, ఈ సూత్రం ఏమి మారదండి. A+B² A²+B²+2AB. ఇది ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మారది ఇది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితమైన అభిప్రాయానికి మనిషి రాలేకపోయాడు. కారణం ఏంటి? మనిషి దైవాన్వేషణలో విఫలమయ్యాడు. అందుకే ఆయన అభిప్రాయాలను పుట్టుకొచ్చాడు. మనిషికి దేవుడు తన్ను తాను ఎవరో ప్రత్యక్షపరచుకొనకపోతే దేవుని విషయంలో ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేడు. ఒక మాట చెప్తాను మీకు, ఎందుకంటే ఉపద్ఘాతను ముగించి నేను ముందుకెళ్ళడానికంటే ముందు, ఈ సృష్టిలో మీరు చూడండి, భూమి నుంచి మనకు సమీపంగా ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఇప్పుడు సిటీలో మనకు కనపడదు, గ్రామాలకు వెళ్తే బాగా కనిపిస్తుంది. అంటే అంత దూరం కనిపించదు. ప్రాక్సిమా సెంటూరీ అనేటువంటిది ఒక నక్షత్రం. అది భూమికి చాలా సమీపంలో ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి అంటే 70,000 ఇయర్స్ పడుతుంది, 70,000 సంవత్సరాలు. ఎలాగూ ఒక కారులో 110 లేదా 120 కిలోమీటర్ల వేగంతో గంటకు మనం ప్రయాణిస్తే ఎంతకాలం చేరుకుంటాం? 70,000 లేదా 77,000 సంవత్సరాలు పడుతుంది. మనకింత తిప్పి కొడితే 50 కూడా లేదు ఇక్కడ. 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళకు గుండెపోట్లు. షాకింగ్ న్యూస్ ఇవంతా. ఏ రోజు చూడు న్యూస్ పేపర్లో గుండెపోటు, హఠాత్ మరణము, ఇలాంటి డెత్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎప్పుడో పురాణ అది చాలా కాలానికి 30 ఏళ్ళ క్రితం వెళ్తే ఎక్కడెక్కడో మనకు వినిపించేవి. ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గానే వినపడుతున్నాయి. హైదరాబాద్లో డాక్టర్ గంభీర్ అని ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్, జస్ట్ 41 years ఫేమస్ కార్డియాలజిస్ట్ వెళ్ళాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అప్పటికి ఆయన more than 30,000 కార్డియాక్ కేసెస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆయన హృదయంలో అదే ఛాతిలో ఏదో నొప్పి ఉందంటే వెళ్ళి టెస్ట్ చేసుకున్నాడు. తెలుసు మనకి ఈసీజీ, టీఎంటీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. సరే యాంటాసిడ్ ఉంది కదా, PAN 40 వేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు,
ఎందుకు మళ్ళీ వచ్చింది? ఒక స్పెసిఫిక్ టెస్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు? 2D ఈకో ఇవన్నీ ఉన్నాయి, మనకేమి తెలుసా? ఇవన్నీ తెలుసు మీకు. యాంజియోగ్రామ్ లాస్ట్ ఫైనల్ లెవెల్కి వెళ్తాము. కనుక ట్యాబ్లెట్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఉదయకాలము వాళ్ళ భార్య వచ్చింది. ఏంటండి ఎప్పుడు మీరు ఇంత త్వరగా లేచి వెళ్ళిపోయేవారు, ఇంకా పడుకొని నిద్రపోతున్నారని తట్టింది. వాజ్ నో మోర్, ఆయన లేడు. 41 సంవత్సరాల గుండె నిపుణుడు, 30,000 కార్డియాక్ కేసెస్ను చూసినవాడు, ఆకస్మిక మరణము వైద్యులు లేదా ఆయన ద్వారా మేలు పొందిన పేషెంట్ల హృదయాలను కదిలించేసింది. ఇదేనా మనిషి బ్రతికేది? 40 కాదు కదా, అసలు గ్యారంటీ లేదు. అంటే 50, 60 కూడా లేదు. 100 ఏళ్ళు నిండుగా బతకాలని కోరుకుంటాం, కానీ 50కి అమిత అసలు మనిషి ఆయుష్కి అంటూ ఎంత మాత్రమూ భరోసా లేదు. కనుక 50 ఏళ్ళు ఎక్కడ, 70,000 సంవత్సరాలు ఎక్కడ? కనుక మనిషి ఎంతగా ప్రయాణం చేసినా చేరుకోలేడు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? బాబు, నువ్వు బ్రతికే ఆయుష్కాలానికి నువ్వు నన్ను కనుగొనలేవు, నా దగ్గరికి రాలేవు. నేను ఎందుకు వచ్చిన గొడవ? నేనే వస్తానులే నీ దగ్గరికి. దట్ ఈస్ క్రిస్మస్. సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, నువ్వు నా దగ్గరికి రాలేవు, నా దగ్గరికి రానంత వరకు నీకంటూ రకరకాల అభిప్రాయాలు కలిగించుకుంటూనే ఉంటావు. అందుకే నన్ను నేనే నీకు ప్రత్యక్షపరుచుకుంటాను. అందుకే రోమా 9:5 ప్రకారము క్రైస్ట్ కేమ్ అన్న మాట దగ్గర క్రైస్ట్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. అదే 1 తిమోతి 3:16 చూస్తాం. వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. నిరాక్షేపముగా దైవభక్తుని కూర్చిన మర్మము చాలా గొప్పది. ఎందుకు గొప్పది? క్రైస్ట్ అన్నవాడు లేదా దేవుడు, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు నరావతారమే క్రిస్మస్. ఓన్లీ 1 అవతార్, అవతార్ 2, 1, 2 లేదు. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా కాదు ఇది, ఒకటే. ఎందుకు? దేవునికి పదే పదే పుట్టాల్సిన అక్కర్లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడన్న మాటకి తెలుగు భాషలో అర్థం చేసుకునటానికి పుట్టెను అనేటువంటి ట్రాన్స్లేషన్ చేశారు. దాన్ని దృష్టిలో లేదా దాన్ని చుట్టూ అల్లుకున్న 5 ప్రాముఖ్యమైన విషయాలను ఒక అరగంటలో మీకు జ్ఞాపం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చూసాను జవాబు. వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్? We have seen his star in the east and came to Jerusalem to worship him. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరు వీరు? తూర్పు దేశపు జ్ఞానులు. మీరు బాగా గమనించాలి. తూర్పు దేశపులు జ్ఞానులు అన్నప్పుడు తూర్పు దేశాల్లో ఒక దేశము భారతదేశం. మీరు బాగా గమనించాలి. అందుకే స్వామి వివేకానంద ఒక కోట్ చెప్పాడు. ఏమన్నాడు? తూర్పు దేశములో ఉన్న నేను నజరేయుడైన యేసును ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నా, నా ముందున్నది ఒకే ఒక ఆప్షన్. ఏంటది? ఆయనను దేవునిగా తప్ప మరి ఏ రూపములోనే నేను ఆరాధించలేను అన్నాడు. జ్ఞానదీపము 7వ వాల్యూమ్ సంపుటి పేజీ సంఖ్య 294. నేను చెప్పేవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి మీకు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రామకృష్ణ మఠం. నేను అప్పుడప్పుడు విజిట్ చేస్తాను. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, దాని గురించి కూడా చెప్తాను. నేను లాస్ట్లో ఎండింగ్లో ముగించే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది అద్భుతంగా అడ్మైరర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాము. క్రీస్తు అంటే అభిమానించేవారు. ఆయన అన్నాడు, అయ్యా నేను తూర్పు దేశంలో పుట్టాను, యేసును ఆరాధించాలంటే ఒకే ఒక సందర్భంగా ఆయన వ్యక్తిని నేను ఎంచుకుని ఆరాధిస్తాను, దేవుడిగా తప్ప మరి ఏ రూపంలో కూడా ఆయన ఆరాధించుకున్నా మరి ఏ రూపంలో ఆరాధించలేను అన్నాడు. అంటే ఆయన దేవునిగా అంగీకరించినట్లుగా మనం చూస్తాం. పేజీ సంఖ్య సంపుటి కూడా మీకు జ్ఞాపం చేశాను. కనుక నా అంశం ఏంటంటే, దేవుడు తను తానే ప్రత్యక్షపరచుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. అది 2025 సంవత్సరాల క్రితము సంభవించింది. దాన్ని క్రిస్మస్గా పరిగణించారు. అందుకే ఇది నాన్న ఈ శుభవర్తమానాన్ని మీ ఎద్దుకు తీసుకుని వస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు అడిగిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ? వాస్తవానికి వారి దృష్టిలో మాత్రమే యూదుల రాజు. మరి ఎవరైనా ఇక్కడితో ఆగిపోవద్దు. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త అయితే యూదుల రాజుగా మాత్రమే పరిచయం అవుతాడు. కానీ చివరి పుస్తకం ఉందో చూసారా, అదే ప్రకటన గ్రంథం. అందులో 2 సందర్భాల్లో ఆయన రాజుల రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను వ్రాయబడినట్టుగా ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మాట ముచ్చటగా కొత్త నిబంధనలో 3 చోట్ల ఉంది.
అది 1 తిమోతి 6:15 మనం చూస్తాం. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడనే మాట చూస్తాం. రెండవది ప్రకటన 17:14 మనం చూస్తాం. ముచ్చటగా మూడవది ప్రకటన గ్రంథము 19:16 మనం చూస్తాం. ఏంటి రాజు చేసే పనేంటి? ఈ మాట క్రీస్తు కంటే పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుకను గురించి ప్రవచించిన యెషయా అద్భుతంగా రాశాడు 9:6. అదే ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టాడు. శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడిగా ఎదుగుతాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఏంటి గొప్పతనము? ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండుననే మాట మీరు గమనించి, ఇట్స్ అ ప్రాఫెసీ. ఆఫ్ కోర్స్ నేను ఆ సబ్జెక్ట్ నేను డీల్ చేయడం ఒక తలంపును మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటి రాజ్యము? ప్రకటన గ్రంథం 5:9-10 మనం చూస్తాం. అయ్యా నువ్వు యోగ్యుడవు అన్నాడు. గ్రంథమును విప్పుటకు నువ్వు మాత్రమే యోగ్యుడు. ఎందుకు? నువ్వు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని దేవుని కొరకు రాజ్యముగాను. ఎవరిని రాజ్యము? 3 విషయాలను ఒకటి జ్ఞాపం చేస్తున్నా. ఎవరయ్యా రాజ్యం అంటే మనమే. మనకున్న ప్రతి భారాన్ని మోసేది ఆయనేనండి. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తొలగిస్తాను, మీ భారాన్ని నా భుజస్కంధాల మీద మోస్తాను, నేను మోసేవని. ఆయన భుజముల మీద రాజ్య భారమును. రాజ్యం అంటే ప్రజలు. మన భారాన్ని అంతటినీ మోసేవాడండి ఆయన. అందుకే పేతురు అద్భుతంగా అన్నాడు, అయ్యా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హీ కేరత్ ఫార్ యూ. 1 పేతురు 5:7 ఈ మాట మనం చూస్తాం. దేవుడు అంటే మనకున్న ప్రతి భారాన్ని మోసేవాడు. దూరంగా ఉండేవాడు కాదు దేవుడు. మనకున్న ప్రతి సమస్యలో సమీపంగా ఉండేవాడు. మనకున్న ప్రతి భారాన్ని పంచుకొని ఆయనే మోసేవాడు. మనకున్న ప్రతి విధమైన ప్రశ్నలకు జవాబిచ్చేవాడు. ఆయనే సమస్తమును భరించేవాడు. అందుకే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులనైన నిన్నడు కదలనీడనే మాట దీనికి వాక్యంలో మనం చూస్తాం. కీర్తన 55:22 ఈ మాట మనం గమనించగలం. కనుక ప్రియులారా, ఈ దినాన మన భారాన్ని మోయటానికే వచ్చాడు. మన భారాన్ని, దేవుని భారం మన మీద మోయడం కాదు. అందుకే దినాన మనిషి రకరకాల భారాల చేత ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని యేసు ప్రభు దగ్గర విడిచిపెట్టండి. అందుకే ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక యేసు క్రీస్తు ప్రభువారు రాజుగా పుట్టాడు. ఇదిరాన ఆయన రాజ్య భారం అంటే మన భారం అంతటినీ కూడా భరించేవాడు. విశేషంగా ఇదిరాన మానవాళికి ఉన్న సకల విధములైన భారాన్ని, సమస్యలను ఆయన భరించగలడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగలిగితే మీకున్న ప్రతి సమస్యకు పరిష్కారము, ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి సందేహానికి నివృత్తి ఆయన మాత్రమే ఇవ్వగలడు. అలాంటి ప్రభువు సువార్త వర్తమానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 2, 2వ తలంపు దగ్గర రాగలిగితే లూకాసు వార్త 2:11 ఆయన పుట్టుకకు సంబంధించి ఇంకొక అద్భుతమైన గాథ రాయబడింది. ఇక్కడ రాయబడింది 2:11 అక్కడ రాయబడిన మాట ఏమంది? దావీదు పట్టణమందు, మాకు వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా అదే ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు పుట్టాడు, మన కొరకు పుట్టాడు. కనుక పుట్టుటన్న మాట ఇది ప్రపంచంలో జాగ్రఫీ భూగోళ పటాన్ని మనం చూస్తే మధ్యస్థలం ఏదైనా ఉంది అంటే జెరూజలేం, దట్ ఈస్ బెత్లెహేమ్. ప్రపంచానికి మధ్యలో ఉన్న స్థలాన్ని తాను ఎన్నుకుని ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మన వలనే రక్త మాంసాలు ధరించుకుని ఆయన పుట్టాడు. అక్కడ రాయబడింది ఎందుకు పుట్టాడు? రక్షకుడు మీ కొరకు పుట్టాడు. బాగా గమనించాలి. నీ కొరకు నా కొరకు రక్షకుడిగా భూమి మీద తాను మన వలనే రక్త మాంసాలు ధరించుకుని పుట్టాడు. ఎందుకు నీకు నాకు రక్షణ లేదా? రక్త మాంసాలు కలిగి నీ వలన నా వలనే జన్మించాలి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక యేసు అని ఆయనకు పేరు పెట్టబడును అనే మాట మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుంచి రక్షించేవాడు. అందుకే యేసు అన్న మాటకు సేవియర్, రక్షకుడు అని అర్థం. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? మన పాపముల నుండి మనలను రక్షిస్తాడు. పాపముల నుండి నిన్ను నన్ను రక్షించాలి అంటే
దేవుడు పరలోకంలో ఉంటే నీకు నాకు రక్షణ రాదు. రక్షణ అంటే పాప క్షమాపణ, పాపముల నుండి క్షమాపణ లేదా విమోచన. మరి ఏం కావాలి? దేవుడు మన స్థాయికి దిగాలి. అది గంభీరమైన విషయం. మీరు చూడండి, చంటి బిడ్డ, దోగాడుతున్నటువంటి బిడ్డ కింద పడ్డాడు అనుకోండి, నేను పైన ఉన్నాను, ఇప్పుడు ఆ బిడ్డను ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? నేను మోకాళ్ళొంగి ఆ చంటి బిడ్డను భుజాల కింద చేయి పెట్టి ఎత్తుకోవాలి. ఇదేనా దేవుడు నిన్ను నన్ను మనము పాపమును బట్టి ఎంతగా పడిపోయాం. 1 యోహాను 5:19 మనం చూస్తాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందు పడి ఉన్నది అని రాశారు. చూడండి, పడిపోయాం మనమంతా. కనుక పాపాన్ని బట్టి పడిపోయిన మనుష్యుని ఉద్ధరించాలంటే అతని స్థాయికి దిగి రావాలి. కనుక దేవుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపములో నిన్ను నన్ను పాపముల నుంచి రక్షించటానికి, పాప క్షమాపణ ప్రసాదించటానికి మన వలనే రక్తమాంసాలు ధరించుకుని ఆయన భూమి మీద నరావతారిగా అవతరించాడు. అదే క్రిస్మస్ పండుగ నీకు నాకు తెలియజేసే వర్తమానం. ఇది నన్ను ఎక్కడ పాప క్షమాపణ ఉందో అక్కడ మహా సంతోషం ఉంటుంది. వేర్ దెర్ ఈస్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఆర్ సాల్వేషన్, దెర్ ఈస్ జాయ్. మామూలు సంతోషం కాదు, గ్రేట్ జాయ్. చూడండి, ఒక వ్యక్తి పుడితే, పిల్లలు మన ఇంట్లో వివాహమైన తర్వాత, మన పిల్లలకి వివాహాలు చేసిన తర్వాత, అమ్మాయికి కానీ కూతురు కానీ కొడుకు కానీ పిల్లలు పడితే సంతోషం, లేదా ఒక ఉద్యోగం వస్తే సంతోషం, లేదా ఒక హైదరాబాద్లో ఒక జాగా కొనుక్కుంటే సంతోషం, ఇల్లు కొనుక్కుంటే సంతోషం, ప్రమోషన్ వస్తే సంతోషం, వీసా వచ్చి అమెరికాకి వెళ్తే సంతోషం. ఇవన్నీ సంతోషాన్ని కలిగించేవి. కానీ మహా సంతోషాన్ని ప్రపంచదంతటికీ కలిగించినటువంటి ఒకే ఒక సందర్భం, అదే క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. అందుకే రాయబడిన మాట, తన ప్రజలు మనమందరం ఆయన స్వరూపములో ఆయన పోలికలో పుట్టించబడిన ప్రజలం. మనకు పాప క్షమాపణ ఇస్తే ఆ పాప క్షమాపణలో ఉన్న ఆనందం చాలా గొప్పది. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి మీకు బాగా పరిచయం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తెలుగు లిటరేచర్, తెలుగు భాష మీద మీకు పట్టుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగు లేదు, తెలుగుకు తెగులు వచ్చేసింది. ఇట్స్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈయన, కరీంనగర్ వాసి మనకు తెలుసు. ఈయన 1978-79 ప్రాంతాల్లో ఒక సినిమాకి సినీ గేయ రచయిత, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. మనకు తెలుసు, తెలుగు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. కానీ ఒకనొక సందర్భంలో కథానాయకుడు ఎన్టీఆర్ గారు, అది బాగా తెలుసు నాకు, కానీ చెప్పడంలో ఇప్పుడు మంచిగా ఉండదు, బాగుండదని. పాట రాయాలి. ఒక అమ్మాయి పట్టుబడింది పాపంను బట్టి. ఇప్పుడు అమ్మాయిని కౌంటర్ చేస్తూ ఆ అమ్మాయిని మధ్యలో పెట్టి చుట్టూ అందరు నిలబడతారు. అందరూ రాళ్ళు వేసి కొట్టడానికి పూనుకున్నప్పుడు కథానాయకుడు అంటే హీరో, తెలుగులో మళ్ళీ కథానాయకుడు ఏదో అనుకున్నారు మళ్ళీ. కథానాయిక అంటే హీరోయిన్, కథానాయకుడు అంటే హీరో, తెలుగు తర్జుమా ఇది. కనుక పాట పాడాలి. దీనికి ఒక చక్కటి నేపథ్యము ఆధారం చేసుకుని మీరు పాట రాయని అంటే పాట రాసిన మొత్తం. తనకు ప్రేరేపణ అయిపోయిందంటే మాసిలామణి గారు అని, ఏబి మాసిలామణి, క్లాసికల్ క్రిస్టియన్ సాంగ్ లిరిసిస్ట్ యాజ్ వెల్ యాజ్ పాస్టర్ అండ్ ప్రీచర్, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. సి నారాయణ రెడ్డి గారికి స్నేహితుడు. ఒక విధంగా ఆయన ప్రభావము సి నారాయణ రెడ్డి గారి మీద ఉంది. యోహాను సువార్త, బహుశా సువార్త ఇచ్చాడు కనుక చదువుతున్నాడు. 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక పాపాత్ములైన స్త్రీ పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలను ఉన్న ఆవిడను ఎలా రక్షించాడో చెప్పి ఒక వృత్తాంతాన్ని అప్పటికే చదివాడు ఆయన. కనుక అది మనసులో ఉంది. చాలా సులభంగా పాట రాసేసాడు అక్కడే స్పాట్లోనే. పాట వినిపిస్తున్నాడు. ఇక ఏం పాట? మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా. తర్వాత, మీలో పాపము లేని వాడు ఎవరో చెప్పండి, మీలో పాపము చేయని వాడు ఎవరో చూపండి. చెప్పండి, చూపించండి. బాగా రాశాడు అద్భుతంగా. మీలో అని పదం రాసేసరికి అందరూ సెట్టింగ్లు కూర్చున్నారు. డైరెక్టరు, నిర్మాత, సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు రచయిత రాసిన ఈ పాట భావజాలము కథానాయకుడు అంటున్నాడు, సార్ మీరు చాలా అద్భుతంగా రాశాడు, పల్లవి కానీ చరణాలు కానీ పల్లవిలో కొంచెం మార్పు చేయాలండి అన్నాడు. ఎందుకు అన్నాడు. మీలో అని అంటున్నాడు, మరి నేను కూడా పాపినే కదని అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీలో అని అంటున్నాడంటే ఆవిడొక్కటే కాదు కదా, ఆవిడ శారీరకంగా పాపం చేసి పట్టుబడింది. మరి నేను మనస, వాచ, కర్మ, నా హృదయము, తలంపులు, ఊహలు బయటికి బాగా కనబడతాము.
కానీ మన అంతరంగము వేరేగా ఉంటుంది. మన కథ వేరే, బహిరంగ కథ వేరేగా ఉంటుంది, లోపల కథ వేరే. మనం డ్యూయల్ రోల్ ప్లే చేస్తాం. మనం కూడా డబల్ మామూలు కథానాయకులు కాదు, మనం కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాం మనం భూమి మీద. సరే, వెంటనే అన్నాడు, తలుక్కుమని మెరిచిన. అవును నిజమే కదా అని రాసి మీలో కొట్టేశారండి. మనలో పాపము చేయని వాడు, మనలో పాపము లేనివాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, భూమి మీద పుట్టిన మనుషులు ఎవరండి అంటే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారనే మాట మనం చూస్తాము. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు పాపైతే ఒక పాపాత్ముని యొక్క పాపమును మరొక పాపి యొక్క పాపను ఎలాగ క్షమించగలడు? నేనే పాపైతే మరి యొక్క వ్యక్తి యొక్క పాపను ఎలాగో క్షమించగలను? పాపాలు క్షమించాలి అంటే పాపము లేనివాడు మాత్రమే క్షమించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ అధ్యాయం 6లో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలదని సవాలు విసిరినటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు పాపం ఎరగడు. 2 కొరింథీ 5:21, హీ న్యూ నో సిన్. ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. 1 పేతురు 2:22, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్. 1 యోహాను 3:5, ఆయన యందు పాపమేమీ లేదు. పాపాలను తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ప్రత్యక్షపరచబడ్డాడన్న మాట అక్కడే మనం చూస్తాము. ఇది నా పాపాలు తీసివేయబడాలి అంటే దేవుడు రక్తమాంసాలు ధరించుకుని నీ వలనే నా వలనే పాపము లేనివాడుగా పుట్టాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో పాపం లేదు. మనమందరము పురుష సంయోగమును బట్టి, తల్లిదండ్రుల దాంపత్య జీవితాన్ని బట్టి పుట్టిన వారమే. కానీ యేసు మాత్రము పురుష సంయోగం లేకుండా, పురుషుని ప్రమేమే లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా, ఇది బియాండ్ సైన్స్కి అతీతమైనవి అని చెప్పవచ్చు. కన్యక మరియ గర్భమందు శిశువుగా జన్మించాడు. అందుకే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన పాపం ఎరగని వాడు, ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు నా పాపములను క్షమించుటకు శక్తిమంతుడు. పాపాలు ఎలా క్షమించబడతాయి? అరే మనకు కూడా తెలుసు కదా, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అన్నాడు హెబ్రీ 9:22లో. మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా మనం చూస్తాము. అందులో ఒక మాట ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని రాయబడింది. సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. ఎవరి రక్తము? మనం రక్తం చిందించాం. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వెళ్తే, నేను గ్రామాల నుంచి వచ్చి నాకు బాగా తెలుసు, కలారా చూశాను. కనుక రాయబడినట్టుగా మనుషులు కోళ్ళ రక్తము చిందించారు. గొర్రెలు, మేకలు, కోడెలు, జంతువులు, చివరికి గోవును కూడా సంహరించాము. అశ్వమేధం కూడా ఉంది, దాన్ని యాగం అన్నాడు. అంటే అశ్వాలం అంటే గుర్రాలను కూడా వధించాము. కానీ మానవునికి మాత్రం పాపక్షమాపణ రాలేదు. పాపక్షమాపణ గొప్పతనం ఏంటంటే, నువ్వు చేసిన పాపాలకి ఈ మనస్సాక్షి నేరారోపణ చేస్తూనే ఉంటుంది. అరే ఎంత మంచి కార్యాలు చేస్తున్నావరా అంటే, నా మనస్సాక్షి వరే నువ్వు బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నా, నా మనస్సాక్షి ఏమంటుందంటే, నువ్వు ఫలానా సమయంలో ఈ మాట లేదా, ఇలాంటి తలంపు తలంచలేదా, ఇలాంటి చెడ్డ పని నువ్వు చేయలేదా? ఈ నేరారోపణ చేసే, దోషారోపణ చేసే మనస్సాక్షి వాయిస్ స్వరాన్ని ఏ మనుష్యుడు సైలెంట్ చేయలేడు. ఏ దేశానికైనా వెళ్ళు, ప్రపంచంలో భూదిగంతంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళు, కానీ ఈ మనస్సాక్షితో పాటు మనం ప్రయాణం చేస్తాం. అందుకే బయటికి ఎంతగా మనమున్నా, నువ్వు ఇలాంటి వాడు దోషారోపణ చేసి ఈ మనస్సాక్షిని సైలెన్స్ చేయగలిగిన కార్యం ఏదైనా ఉంది అంటే రక్తము చిందించబడినప్పుడు పాపక్షమాపణ, అప్పుడు దోషారోపణ చేసిన మనస్సాక్షి నుంచి మనం విడిపించబడతాం. అలాంటి రక్తము చిందించటానికి యేసు భూమి మీదకి వచ్చాడు. అందుకే తదరక్తం పరమాత్మేనా అన్నాడు. అది దేవునిదై ఉండాలని రాశాడు. మరి దేవునిదై ఉండాలని మీరే అంటున్నారు, మరి పరమాత్మనికి రక్తమాంసాలు లేవు కదన్నా. అందుకే రక్తమాంసాలతో భూమి మీదకి వచ్చాడు. అందుకే హెబ్రీ 2వ అధ్యాయం 14-15లో కూడా మనం చూస్తాం, అబ్రహాము సంతాన స్వభావమును పోలి ఆయన మన వలని రక్తమాంసంలో పాలువాడయ్యాడు. అందుకే భూమి మీదకి వచ్చిన
ఉద్దేశం ఏంటంటే నా పాపములకు క్షమాపణ కలిగించటానికి అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించటానికి ఆయన పుట్టాడు. బార్న్ టు డై. 1 పేతురు 2:24 ఈ మాట ఉంటుంది. ఆయన తన శరీరమందు మన పాపములను ఏం చేశాడు? మోసుకొని వెళ్ళాడు. అది సిలువండి. పాపం ఎవరు తెలియక రాధా మనోహర్ దాస్ ఒక మాట అన్నాడు, సిలువలో 3 మేకులు కూడా పీక్కోలేనివాడు దేవుడు ఎలా అవుతాడని. 3 మేకులు పీక్కోవడం సులభమా? పాపాలు క్షమించబడడం సులభమా అండి? మేకులు పీక్కోవడం మనకు చాలా సులభం, కానీ క్షమాపణ చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు క్షమాపణ, పాప క్షమాపణ ఇవ్వటానికి తన దేహాన్ని సిలువకు అప్పగించాడు. ఇష్టపడ్డాడు, ఇష్టపూర్వకంగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అమూల్యమైన రక్తాన్ని సిలువలో ధారపోసాడు. ఆ రక్తముతో నా పాపమును కడిగి శుద్ధీకరించి క్షమించటానికి గొప్ప కార్యము, గొప్ప యజ్ఞము తాను చేశాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేయను. కనుక మన పాపము మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు. కనుక మన పాపమును క్షమించి సకల దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. కనుక చేతులకున్న మలినం పోవాలంటే నీళ్లు కావాలి. బట్టలకున్న మరక పోవాలి అంటే అక్కడ వేసే బాటిల్లో పెట్రోల్ ఉంది, అక్కడ దాన్ని వేసి కడుక్కుంటే పోతుంది, లేదా డ్రై క్లీనింగ్ ఇస్తే పోతుంది, పెట్రోల్ వాషింగ్. అదే మనిషికున్న పాపం పోవాలి అంటే ఏ డిటర్జెంట్ సోపు లేదు, సారీ టు సే, బట్ వన్ హోప్ ఇస్ దేర్. ఒక నిరీక్షణ ఉంది, యేసు రక్తం. కనుక ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్, ఎవ్రీ సిన్. సమస్త పాపాలు, అపవిత్రలు, దోషాలు ప్రాయశ్చిత్తము యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కలిగింది. దాని కొరకే రక్షకుడిగా ఈ భూమి మీద పుట్టాడు. అలాంటి యేసు పుట్టుక ఎంతో దివ్యమైన పుట్టుక. అది శుభ సమాచారము, శుభవర్తమానము. ఈ క్షమాపణ నీ హృదయానికి, నీ అంతరంగంలోనికి రాగలిగితే, నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, మహా సంతోషము నీ వశమవుతుంది. ఈ మహా సంతోషం ఇవ్వటానికి యేసుప్రభువు పుట్టారు. అది నిజమైన క్రిస్మస్. ఇది 2వ తలంపు. 3వది యోహాను సువార్త 3:16 మనం చూడగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. గమనించండి, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. యేసు ప్రభువు ఏమయ్యాడు? మీకు చెప్పాను, దేవుని స్వరూపం కలిగిన వాడు కుమారుడిగా పుట్టాడు. వాస్తవానికి ఎవరైనా యోహాను 3:16 అద్వితీయ కుమారుడు. వాస్తవానికి యోహాను 1:18 ప్రకారము ఎవడునో ఎప్పుడునో దేవుని చూడలేదు అన్నాడు. చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే దేవునిని బయలుపరిచాడు. అద్వితీయ కుమారుడు ఎక్కడున్నాడు? మీరు ఫుట్ నోట్లో చూడండి, ఒక స్ట్రేంజ్ వర్స్ ఉంటుంది. చూడకుండా చెప్పగలరా ఎవరైనా? ఇంకా ఏం లేదు. నెక్స్ట్ అయిపోయింది. మీరు అంటే తప్పని అర్థం. ఇంకా ఏమొద్దు నాకే. అద్వితీయ కుమారుడు ఫుట్ నోట్లో ఏముంది? సింపుల్ క్వశ్చన్. మీరు అదే పరీక్షలో ఏం చేస్తామంటే ఎట్రాస్ బా సూపర్ అన్న. ఎన్ని టావులు? టావంటే తెలుగు, మళ్ళీ తెలియదు అనుకుంటా, లాటే కాదు ఇది. టావంటే వైట్ పేపర్, అడిషనల్స్. అద్వితీయ దేవుడు ఎవరైనా మీరు అనుకుంటున్నారు అద్వితీయ కుమారుడు అని. కాదురా బాబు, అద్వితీయ దేవుడు ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మునున్నాడు. ఏం చేయడానికి వచ్చాడు? దేవునిని బయలుపరచడానికి అద్వితీయ దేవుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అద్వితీయ కుమారుడుగా భూమి మీద పుట్టాడు. ఏం చేస్తాడు? దేవుని బయలుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో మనం యేసును చూస్తే చాలు. అందుకే స్వామి వివేకానంద ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. మోక్షం కావాలంటే యేసు నామమే శరణ్యం. మోక్షము, ముక్తి లేదా సాల్వేషన్ ఇంగ్లీష్ పదాలు. యేసు మనము ఎరిగిన పూజించే అన్ని నామముల కంటే ఎంతో ఉన్నతమైన నామమును కలిగిన వాడని రాశాడు. ఏం పదాలండి! యేసుక్రీస్తు యొక్క శరీరమందు సకల దైవత్వము ఆయన శరీరములో నివసిస్తూ ఉంది అన్నాడు. ఇది కొలస్సీ 2వ అధ్యాయంలో మనం చూస్తాము. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు శరీరములో నివసించుచున్నది. ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ మీరు చూడండి, 30 ఏళ్ళ క్రితము ఎడిటోరియల్ పేజ్ అని ఒకటి ఉంటుంది. దాని పక్కనే భూభ్రమణం అని ఉండేది ఒకప్పుడు.
మరి పాత తరం వాళ్ళకి, ఈనాడు న్యూస్ పేపర్ చదివే వాళ్ళకు పరిచయమే. భూభ్రమణంలో ఇది ఉంది, స్వామి వివేకానంద ఫోటో వేసి ఇది రాశాడు ఆయన. అది క్రిస్మస్ సీజన్లోనే వేశాడు, బాగా గుర్తుంది నాకు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము, ఆయన అద్వితీయ దేవుడై ఉండి తండ్రి రొమ్మున ఉండి ఉంటే నీకు నాకు నిత్య జీవం రాదు. ఏం కావాలి? అడ్రస్ మారాలి. పరలోకం నుంచి కిందికి వచ్చాడు ఆయన. ఆధార్ కార్డులో ఒకటే అడ్రస్ ఉంటుంది మనకి, ఆయనకు 2 ఉన్నాయి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుడు ఇలాగూ సెలవెత్తుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించినను, దీనుల యొద్దను వినయము గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవుడు నివసించే స్థలాలు 2 అండి, కేర్ ఆఫ్ అడ్రస్. 1 పరలోకము, 2 దీన మనసు. అద్భుతం అండి అది. ఇది నీ నా హృదయంలో నివసించటానికి, నీకు నాకు నిత్య జీవం ప్రసాదించటానికి యేసు అద్వితీయ దేవుడై ఉన్న అద్వితీయ కుమారుడు లోకంలో పుట్టాడు. ఆయనను విశ్వసిస్తే చాలు, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? లైఫ్ ఆఫ్టర్ డెత్, దట్ ఈజ్ ఇటర్నల్. మనిషి ఆయుష్ ఎంత చెప్పాను కదా, నిండు నూరేళ్ళు సుఖంగా దీర్ఘాయుష్ భవ అంటారు తల్లిదండ్రులు బర్త్డే సెలబ్రేషన్లో. ఇప్పుడు తెలుగు లేదండి. అంటే దీర్ఘకాలం నువ్వు బతకాలని, కానీ బతక మనకు తెలుసు. కానీ తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత కూడా జీవితం ఉంది, జీవం ఉంది. మీరు ఎన్టీవీ యూట్యూబ్కి వెళ్ళండి, ఇది ఒక సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు, దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు మరణం తర్వాత జీవితం ఉంది, మీరు మోసపోవద్దండి. కానీ 2 గమ్యాలు, నిత్య జీవము, నిత్య నాశనం. యోహాను 3:10 చూస్తా. దాని బైబిల్ సెలవిస్తుంది, 1 పరలోకము, 2 నరకము. వెళితే ఈ స్థలాల్లో, ఈ 2 స్థలాల్లోనే ఒక చోట ఉంటాడు. ఇదన యేసు నీకు నాకు నిత్య జీవాన్ని, అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత కూడా నీకు జీవము, దాన్ని నిత్య జీవం అంట. దాన్ని ఇవ్వటానికే యేసు భూమి మీద పుట్టాడు. ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టాడు. అంటే అందుకే యేసు ప్రభువారు మీరు చూడండి, ఆయన పుట్టాడు, జీవించాడు, 33.5 సంవత్సరాలు పాపం లేనివాడుగా శిలువ మీదకి వెళ్ళాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. పైనుంచి వచ్చిన వాడు పైకి వెళ్ళాడు, నిత్య జీవం ఉందని రుజువు చేశాడు. కనుక మరణము తర్వాత ఒక జీవితం ఉంది, దాన్ని నిత్య జీవం అంట. దాన్ని స్వతంత్రించుకోవటం. అందుకే క్రైస్తవులకి మరణం అన్నది ఒక నిద్ర. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. నిద్రపోయిన వాడు ఏం చేస్తాడు? నిద్రపోయిన దగ్గరికి ఏడుస్తారండి మీరు వెళ్ళి, ఓర్ నాయనో అంటారు. అనము మనము. ఎందుకు? వాడు లేస్తాడు 1 గంటనో 2 గంటలకే. మరణము తర్వాత కూడా జీవితం ఉంది, జీవం ఉంది. అది నీకు నాకు ప్రసాదించడానికి యేసు అద్వితీయ కుమారుడిగా పుట్టాడు. ఇది క్రిస్మస్ వెనక ఉన్న చరిత్ర. 4వది యోహాను సువార్త 18:33-34లో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను. కనుక సత్యం అంటే ఏంటో తెలియచడానికి యేసు పుట్టాడు. మహాత్మా గాంధీ ఒక పుస్తకం రాశారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అది మీకు కోటిలో దొరుకుతుంది. సత్యశోధన తెలుగు తర్జుమా పుస్తకం. ఆయన ఆటోబయోగ్రఫీ అంటాం, స్వీయ రచయిత. ఆయన ఒకనొక పేజీలో రాశాడు, గాడ్ ఈజ్ ట్రూత్ అన్నాడు. మనకు తెలుసు దేవుడు సత్యవంతుడు, అది బైబిల్ కూడా సెలవిస్తుంది. కానీ హూ ఈజ్ ట్రూత్? ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు ఆయన. ఆయన చెప్పినటువంటి ఆన్సర్. బట్ హూ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ ట్రూత్? యోహాను 14:6 ప్రకారము నేనే సత్యము. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూత్. పాట పాడుకునే వాళ్ళం. గురుకుల విద్యార్థిని చెప్పాను కదా, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, శాంతి 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 అని. నాకు తెలియదు అర్థము. అసతోమా సద్గమయ అంటే అసత్యములో ఉన్నాను, సత్యములోనికి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ అంటే తమస్సి అంటే చీకటి, నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నన్ను మీరు నడిపించండి. మృత్యోర్మ అంటే మృత్యువులో, మరణమున ఉన్నాను. అమృతంగమయ అంటే మరణమే లేని నిత్య జీవులోనికి నన్ను మీరు నడిపించు. ఈ 3 యేసుప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే సత్యము, యేసుక్రీస్తు ప్రభువారే వెలుగు, యేసుక్రీస్తు ప్రభువారే జీవము. అలాంటి యేసు ప్రభువారు ఈ దినాన సత్యముగా తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ఈ దినాన ఈ సత్యము చేసే పని అంటే యేసు ఏం చేస్తాడు? యోహాను 8:36 ప్రకారము కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎల్ల మీరు నిజముగా స్వతంత్రులైందరు. ఇది నన్ను పాపం చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు.
ఇలాంటి పాప దాసత్వము నుంచి, నీకున్న అలవాట్ల నుంచి, నీకున్న చెడు వ్యసనాల నుంచి, అడిక్షన్స్ నుంచి కూడా, అంతరంగంలో దూపుచులాడే అవమానకరమైన రహస్య పాపాల నుంచి కూడా విడిపించటానికే యేసు ప్రభువారు సత్య సాక్షిగా ఈ భూలోకమందు పుట్టాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ నీకు నాకు జయాన్ని, విడుదలను, స్వాతంత్రాన్ని తీసుకుని వస్తుంది. ఈ యేసు దగ్గరికి రాగలిగితే నీకు ఒక గొప్ప విడుదల, ఈ స్వాతంత్రం. 5వది చివరిది, అపొస్తలుల కార్యాలు 3:26 చూస్తా. దేవుడు తన సేవకుడు పుట్టించి అన్నాడు. పుట్టినోడు లేపాడు. ఏం చేస్తాడు? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మీలో ఉన్న ప్రతి వాణిని ఆశీర్వదించడానికి దేవుడు మొదట ఆయన మీ వద్దకు పంపించాడు. ఎందుకయ్యా పుట్టాడు? ఆశీర్వదించడానికి. యేసుప్రభువారు శపించడానికి కాదు, లేదా దుష్టులుగా ఉన్న వాళ్ళని శిక్షించడానికి కాదు సుమా, రక్షించడానికి, దీవించడానికి పుట్టాడు. సహజంగా మనం వినే అనేక పర్యాయ పదాలు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే దుష్టులను సంహరించాలి, శిష్టులను అంటే మంచి వాళ్ళని రక్షించాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదుకువాడు లేడు, మనుషులందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. భూమి మీద ఎవడు మంచివాడు కాకపోతే మన దుష్టులైన వారిని, దుష్టుని శిక్షించడానికి దేవుడే భూమి మీదకి రావనక్కర్లే. ఒక కోవిడ్ పంపిస్తే చాలు, కరోనా మొత్తం స్మాష్, అంతేనా అండి? లేదా సినిమా హీరోలాగా వచ్చి ఏమి ఇక్కడేం ఫైట్ చేయనక్కర్లేదు, నర మీద ఏమి కత్తి పట్టుకొని చంపు కూడా పోనక్కర్లేదు, దేవునికి ఆయుధాలు అక్కర్లేదండి. సారీ టు సే, బట్ కానీ ఇది నిన్ను నన్ను పాపాత్ములము, దుష్టులము, మన అంతరంగం మన మీద దోషారోపణ చేస్తుంది, మనలను రక్షించటానికి. అందుకే పాపులనే రక్షించడం. నేను నీతిమంతులను కాదు, పాపులనే పిలవచ్చుతుంది. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభువారు దుష్టులను, వారి హృదయాలను, వారి దుష్టత్వము నుంచి మళ్లించి, క్షమించి, వారిని ఆశీర్వదించడానికే ఈ లోకంలో పుట్టాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఇదేనా యేసు దగ్గరికి రాగలిగితే పాపమును బట్టి కలిగిన శాపాన్ని తొలగిస్తాడు, దుష్టత్వాన్ని తొలగిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. భూమి మీద నిరంతరము ఆశీర్వాద కారణంగా నిన్ను ఉన్నట్లుగా అలాగూ దీవిస్తాడు. దేవుడు ఒకసారి దీవిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. అలాంటి ఆశీర్వాద కారకుడు ఈ రాత్రి నిన్ను కూడా దీవించడానికి, నిన్ను కూడా ఆశీర్వదించడానికి యేసు ప్రభువారు భూమి మీద పుట్టాడు. స్వామి వివేకానంద అద్భుతమైన మాట చెప్పాడు. ఇఫ్ ఐ హ్యావ్ లీడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ప్యాలెస్టైన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, ఐ వుడ్ హ్యావ్ వాష్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ ద బ్లడ్ విచ్ ఫ్లోస్ ఇన్ మై హార్ట్. నజరేయుడైన యేసు పాలస్తీనా దేశంలో పుట్టి ఉండిన కాలంలో నేను కూడా పుట్టి ఉంటే ఆయన పాదాలని నా కన్నీళ్లతో కాదు, నా గుండెల్లో ప్రవహించే రుధిరం అన్నాడు. అంటే రక్తముతో తడిపి నేను కడిగేవాడిని అన్నాడు. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 1లో ఉంది. ఇదంతా ఎందుకండి? ఏ మూలలో ఉంది కదా తల్లి, నేను చెప్పాను గూగుల్ తల్లి, మీరు బుక్కులతో పాటు ఇస్తుంది. క్రైస్ట్ ద మెసెంజర్ అనే ఒక అద్భుతమైన వర్తమానం చెప్పాడు స్వామి వివేకానంద. అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్కి వెళ్ళి 1900 సంవత్సరం, అంటే నేటికి 125 సంవత్సరాల క్రితము లాస్ ఏంజల్స్కి వెళ్ళాడు. ఒక మెసేజ్ చెప్పాడు. టైటిల్ ఏంటంటే క్రైస్ట్ ద మెసెంజర్ అన్నాడు. క్రీస్తు ఒక దూత అని చెబుతూ ఒక మాట అన్నాడండి ఆయన. ఏమన్నాడు? ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు అనుకరణమును గురించి చెబుతూ, క్రీస్తుకున్న గుణగణను అనుసరించదగ్గవి అని చెబుతూ ఆ పుస్తకాన్ని థామస్ ఏ కెంపిస్ అనే ఒక రోమన్ క్యాథలిక్ మాంక్, ఒక సన్యాసి రాసిన పుస్తకాన్ని కలకత్తా నగరానికి తీసుకుని వచ్చాడు. తానే స్వయంగా బెంగాలీ భాషలోకి తర్జుమా చేశాడు. ఇది ఎలా తెలిసింది అంటే, నేను అశోక్ నగర్లో ఒక గ్రంథాలయం ఉంటుంది, సెంట్రల్ లైబ్రరీ అంటాం అశోక్ నగర్. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వచ్చాడు. మీకు వస్తున్న వెంటనే నోటిఫికేషన్ ఇస్తాను, అది రాలేదు, అది వేరే స్టోరీ, దట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. తర్వాత బవాజీకి వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళాను. నా ఇంట్లో కాదు, బవాజీ బిర్యానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇది హిస్టరీ. ఈ లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉన్నా. ద ఫ్రంట్ లైన్ అన్నది ఒక మ్యాగజైన్, అది ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. 150 వసంతాలు. మనకు తెలుసు, జనవరి మాసం 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవం ఆయన బర్త్డే సందర్భంగా జరుపుకుంటాం మనము. ఆయన ఏం రాశాడో తెలుసా అండి? 150 వసంతాలను పురస్కరించుకొని రాస్తూ తన జీవిత కాలం అంతా, తన మత గ్రంథంతో పాటు ఈ పుస్తకాన్ని తను జీవిత
పర్యంతము చనిపోయేంత వరకు మోసుకుని వెళ్ళాడు ఎక్కడికైనా. అంతేకాదు రామకృష్ణ మఠంలో ఉన్న సన్యాసులకి ఈ పుస్తకంలో ఉన్న ఉపోద్ఘాతము కొన్ని అధ్యాయాలు బెంగాలీ భాషలోకి తర్జుమా చేసి ప్రతి సన్యాసికి సర్క్యులేట్ చేశాడు. ఆ పుస్తకం పేరే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బై థామస్ ఏ కెంపిస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ఇలాంటి భారతీయ తత్వవేత్తల హృదయాల మీద ఎంతో చెరగని ముద్ర వేసింది. ఆయన అన్నాడు, అయ్యా మిషనరీస్ని పంపించండి మా దేశానికి. ఆ మిషనరీలలో ఒకడు ఆయన విలియం కేరీ. ఆయన వచ్చిన తర్వాతనే స్కూల్స్ ఏర్పాటయ్యాయి. సిరంపూర్ యూనివర్సిటీ ఆయన పుణ్యమే. ముద్రణాలయం అంటే ప్రింటింగ్ ప్రెస్ ఆయన చలవే. బ్యాంకింగ్ సెక్టార్, పోస్ట్ ఆఫీస్, పెన్ను ఉందంటే, అమ్మాయిలు చదువుకుంటున్నారంటే, సతీ సహగమనం నిషేధించబడిందంటే ఈ మిషనరీ పుణ్యమే. లేకుంటే అమ్మమ్మ జేజమ్మ ఎవరు ఉండేవాళ్ళు కాదు, మొత్తం పోయేవాళ్ళు. సతీ సగనంలో చనిపోతే తాతతో పాటు ఇవి కూడా సమాధికి వెళ్ళాల్సిందే. మళ్ళీ సజీవి దహనం అయితే ఇవన్నీ ఈ సాంఘిక దురాచారాలను రూపుమాపారు. అందుకే పంపించండి అని కోరాడు. దురదృష్టం ఏంటంటే చరిత్రను వేరుగా వక్రీకరిస్తూ ఉన్నారు. తప్పదే. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ భారాన్ని తాను మోయటానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మోయటానికి నీ కోసం పుట్టాడు. నీ పాపమును క్షమించి నీకు మహా సంతోషాన్ని ప్రసాదించడానికి రక్షకుడిగా పుట్టాడు. అంతేకాదు అద్వితీయ కుమారుడుగా అద్వితీయ దేవుడు పుట్టి నీకు నిత్య జీవము, మరణము లేని జీవితానికి ప్రసాదించడానికి క్రిస్మస్ ఈ పండుగ దినాన నీకు ఒక శుభవర్తమానంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు సత్యము ద్వారా నీకు స్వాతంత్రము, స్వేచ్ఛను నీకు ఇవ్వటానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన పుట్టాడు. ఐదవదిగా నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడం, శపితమైన నీ బ్రతుకులో శాపాన్ని తీసివేయటానికి క్రీస్తు శిలువ మీద శపితమైన ముండ్ల కిరీటాన్ని ధరించాడు. శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అందుకే శిలువ మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని శాపగ్రాహి అయ్యాడు. మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, మీరు ఎవరైనా కావచ్చు. ఇది మతాన్ని మార్చేది కాదు, నీ మనసును మార్చే మాటలివి. యేసు నీ అంతరంగంలో ఉన్న పాపానికి నివృత్తి, పరిష్కారము, ఆయనే సమస్యకి పరిష్కారాన్ని చేయించాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే మీ హృదయాల్లోనే పుడతాడు, మీకు మహాసంతోషాన్ని ఇస్తాడు. సామాన్యమైన మాటలు, యేసు ప్రభు నేను కూడా పాపిని, నా పాప క్షమాపణ కొరకే నువ్వు పుట్టావని నమ్ముతూ నన్ను కూడా క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ బిడ్డగా స్వీకరించు. సామాన్యమైన మాటలు. యేసు రక్తం మీరు ప్రతి పాప నుంచి కడిగి శుద్ధీకరిస్తుంది, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు ఈ లోకమందు జీవించిన మొదలుకొని రాబోయే ప్రపంచము నిరంతరము యుగాయుగాలు దేవునితో పాటు నివసించే అద్భుతమైన ఈ జీవితాన్ని నీకు దేవుడు ప్రసాదిస్తుంది. ఇది ఉచితం. దీని కొరకు నువ్వేం చెల్లించనక్కర్లేదు. యేసును అంగీకరించి సంతోషంతో, ఆనందంతో ఈ స్థలం నుంచి వెళ్ళాలన్నదే మా ఆశ, మా భారం, మా ప్రార్థన. మీకోసం మేము ప్రార్థన చేస్తాం.